చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. వెనక బ్యాక్గ్రౌండ్ చూసి మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఇప్పుడు మా ఆలరువికి వచ్చేసాను అనమాట. కాకపోతే ఈసారి ప్రీ ప్లాన్డ్గా ఆరాంగా వచ్చానమాట. ఇంకా ఇక్కడ ఎన్ని రోజులున్నా పర్లేదు, నా ప్లాంట్స్కి సెల్ఫ్ వాటరింగ్ ప్లాన్ ఒకటి చేసి వచ్చేసానమాట. కాకపోతే మీరు గమనించుంటే నా వాయిస్ చాలా తక్కువగా లోగా వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు నేనున్న ఎనర్జీకి గట్టిగా అరిచేసాను అనుకోండి, లోపల ఫ్యాన్ వేసుకుని కమ్మగా నిద్రపోతున్న మా హస్బెండ్ టక్కన లేసి ఇంకా పడుకోలేదా అంటారు. ఎందుకంటే రేపు పెద్దల అమావాస్య అంటారనమాట. కాబట్టి ఆ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తోముకుంటూ ఇక్కడ టైం పాస్ చేస్తున్నాను. ఇప్పుడు కానీ నేను వీడియో చేయడానికి కెమెరా ముందుకు వచ్చానని మా హస్బెండ్కి తెలిస్తే పొద్దున 3 గంటలకో 4 గంటలకో లేవాలి, ఇంకా ఏం చేస్తున్నాం అనేసి అంటారనమాట. సో యాక్చువల్లీ మీకు ఒకటి చూపించాలి. మీకు అది పెద్ద ఉపయోగపడకపోవచ్చు, కాకపోతే నా ప్రతిభను మీరు మెచ్చుకుంటారేమో అని చూపిస్తున్నాను అనమాట. తలతల మెరిసిపోతున్నాయి మా పూజ సామాన్లు. సో అదొక లుక్ వేయండి. చూసారా ఎంత మెరిసిపోతున్నాయో, తలతలలాడిపోతుందా. సో ఇవి తోమడానికి, వీటిని మెరిపించడానికి నాకు ఇంత టైం పట్టిందనమాట. ఇంత టైం అంటున్నాను కానీ ఎంత టైమో చెప్పలేదు కదా. చెప్పానంటే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు టైం అక్షరాల 11:42 అన్నమాట. సో మొత్తానికైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. అబ్బా, నేను చేసిన ప్రయత్నం ఫలించింది. నా పాత్రలు, పూజా పాత్రలు మెరిశాయి. చూసారా పాత్రలు ఎలా మెరిపించేశానో నా పూజా సామాన్లన్నీ. సో ఈ ఆలరివికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కువగా వ్లాగ్స్ చేయడం, కుకింగ్ వీడియోస్ అస్సలు చేయకపోవడం జరిగిపోయిందనమాట లాస్ట్ టైం. కానీ ఈసారి ప్రీ ప్లాన్డ్గా రావడం వల్ల మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనమాట. సో నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే బ్రౌన్ రైస్తో నూడిల్స్. నూడిల్స్ అనగానే మనకు అన్హెల్దీ అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కదా. దాన్ని నేను 100% హెల్దీగా చేయడానికి ట్రై చేసి 3 సార్లు ఫెయిల్ అయ్యాను. కానీ 4వసారి సక్సెస్ అయ్యాను. 5వసారి మీకు పోస్ట్ చేస్తున్నాను. సో 3 టైమ్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే మీరు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెయిల్ అయ్యి నన్ను తిట్టుకోకూడదు కదా. అందుకే ముందే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. మళ్ళీ మీరు తిట్టేసుకుంటే నేను ఈ టైం మెన్షన్ చేశాను అన్నమాట. ఎంతసేపు మీరు ఇడ్లీ కుక్కర్లో ఉడికించాలని. ఆ టైము ఫ్లేము కరెక్ట్గా ఫాలో అవుతే మీకు ఈ నూడిల్స్ అనేవి విరగకుండా ఉంటాయి అన్నమాట కుక్ చేసేటప్పుడు. లేకపోతే ముద్దగా అయిపోయి విరిగిపోతాయి అన్నమాట. వాటిని మీరు మళ్ళీ పూర్ణం చేసుకుని దాంట్లోనే రసం పోసుకొని తినాల్సి వస్తుంది. సో అదన్నమాట సంగతి. ఈ బ్రౌన్ రైస్ మీకు అవైలబుల్గా లేకపోతే మీరు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. కానీ బ్రౌన్ రైస్ పౌడర్తో ట్రై చేస్తే 11:30కి పాత్రలు తోమిన తర్వాత కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉన్న స్పందనలాగా తయారవుతారనమాట. ఆలోచించుకోండి. మరి దొరకకపోతే ఏం చేస్తాం, బియ్యం పిండితో కనెక్ట్ చేసేయండి. సో ఈ రెసిపీ చూడబోయే ముందు మీరు ఏదో చేయాలి, అది మర్చిపోయినట్టున్నారు కదా. అదేంటంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట ఎవ్వరికీ వినపడకుండా చిన్నగా కొట్టేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. నూడిల్స్కి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్ట్ అంతా కరిగిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ. ఇవి మరగడానికి కాస్త టైం పట్టేలా ఉంది కాబట్టి మనం మిగతా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. కప్పుల వాటర్కి 1 కప్పు బ్రౌన్ రైస్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు దీని బదులు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. కానీ ఎలాగో బ్రౌన్ రైస్ తిన్నాం, కనీసం బ్రౌన్ రైస్ పౌడర్తో నూడిల్స్ అయినా చేసుకుని తినండి. కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా. చెప్పడం మర్చిపోయాను, నార్మల్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ టేస్ట్ అదిరిపోతుంది అసలు. దీంట్లో మనం వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఏంటంటే 1 స్పూను కార్న్ ఫ్లోర్ కానీ కార్న్ స్టాచ్ కానీ, అంటే మొక్కజొన్న పిండి అనమాట. అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారని తెలుగులో కూడా చెప్తున్నాను. బ్రౌన్ రైస్ పౌడర్ అంటే దంపుడు బియ్యం ఉంటుంది కదా, దంపుడు బియ్యాన్ని దంచగా వచ్చిన పిండి అనమాట. దీని బదులు మామూలు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా బాయిలింగ్ అయిపోయాయి కాబట్టి కొంచెం ఫ్లేమ్ని తగ్గించేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ పౌడరు ఇంకా కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉన్నాయి కదా, వీటిలోకి కలిపేసుకోవాలన్నమాట. మీరు దీనికి చెక్క స్పూనే వాడమని నేను సలహా ఇస్తానండి. ఎందుకంటే నార్మల్ స్పూన్తో అంత కన్వీనియంట్గా ఉండదు, మీకు చెయ్యి నొప్పి పెట్టేస్తుంది లేదా ఉండలు కట్టేస్తుంది అనమాట. దీన్ని చాలా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. మీరు ఆయిల్ వేయకపోతే ఏంటంటే పిండి అంతా కింద అతుక్కుపోయి రాదనమాట. అంటే ఇంకా దానికే అతుక్కుపోయి చాలా జారుగా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ కంపల్సరీ వేయండి. మీకు బాగా ఎక్కువ ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూడిల్స్లో నెయ్యి వేయాల్సిన అవసరం లేదేమో, స్వీట్ కాదు కదా. మరి బాగా గట్టిగా అవ్వాలి, గట్టిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి.
అమ్మ, ఇలా గట్టిగా అయిపోయింది కదా, కలపడానికి కూడా వీలు లేకుండా ఇంత గట్టిగా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేద్దాము అనుకుంటున్నారేమో. కాదు, ఇది ఇలా అయిపోయిన తర్వాత కూడా మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆవిరికి ఒక 5 లేదా 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఫ్లేమ్ లోనే ఉంది, ఇంకా మూత పెట్టడమే తరువాయి. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసేస్తున్నాను. కింద కాస్త లేయర్ లాగా మాడినట్టుగా ఉంటుంది, ఇది కామన్. మీరు దీన్ని ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా అందరికీ వస్తుంది. మీరు నార్మల్ బియ్యం పిండితో చేసినప్పటికి కూడా నార్మల్ బియ్యం పిండితో చేసినప్పటికి కూడా ఇలా లేయర్ అనేది వస్తుందన్నమాట, అది ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడైతే సగం ప్రాసెస్ పూర్తయిపోయింది. ఉడికిన ముద్దని ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని మెల్లగా చేతికి నూనె అంటున్నాను, నీళ్లు రాసుకుని మెత్తగా ఒత్తుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. చేతికి నీళ్ళు అద్దుకోవడం వల్ల అంత వేడిగా ఏం అనిపించదు మీకు. యూ కెన్ డూ ఇట్. పిండి కలుపుతూ ఉంటే కింద మీకు ఇలా ఏమీ తగలకుండా ఏమీ అవ్వకుండా ప్లేట్కి అంటుకోకుండా రావాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇది ఉడికినట్టు. సో దీన్ని అయితే బాగా డవ్ చేసుకోవాలి. దీన్ని ఒక 4 భాగాలుగా విడదీయాలన్నమాట. ఉండలాగా ఒక షేప్ ఏం అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. అది షేప్ రాకపోయినా పర్వాలేదు, ఇలా వదిలేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు మరిగించాలన్నమాట ఈ వాటర్ని. హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్లు మరిగేలోగా మనం దీనికి ఆయిల్ రాసుకోవాలి, అంటే కింద అతుక్కోకుండా అన్నమాట. 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇది కాస్త ఎక్కువ ఎత్తు ఉండాలి కాబట్టి కింద ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ప్లేట్లో పెట్టేశాను. దీన్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసి మూత పెట్టుకుని ఎగ్జాక్ట్లీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పట్టదేంటిది, ఇడ్లీ రెడీ అయిపోయిందని అలెక్సా చెప్తుంది అనమాట. 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేయచ్చు. మన నూడిల్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట, సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయాయి. వీటిని బయటకు తీసేసుకోవచ్చు. పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఊడి రావడానికి, అతుక్కోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి కొంచెం అలా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని ఈ సన్న హోల్స్ ఉన్నది కానీ లేదా ఈ సైజు మనకు పెద్ద నూడిల్స్ ఉంటాయి కదా, సో పెద్ద నూడిల్స్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి సైజు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. దీంట్లోనే మనము ఈ పిండి ఉంది కదా, ఈ పిండి ముద్దలు 2 వేసేస్తే ఇప్పుడు మనం తిప్పుకోవచ్చు అనమాట. మన నూడిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మెల్లగా ట్రై చేస్తే నూడిల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫ్రైకి సన్నగా ఉన్న నూడిల్స్ తీసుకోవచ్చు, ఇంకా లావుగా ఉన్న నూడిల్స్ కూడా తీసుకోవచ్చు. ఒకటి అలా ఒకటి ఇలా వేద్దాం. ఇవి కూడా ఫ్రైకి బాగానే ఉంటాయి, ట్రై చేయండి ఒకసారి. ఫైనల్గా ఇది అవుట్పుట్. ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న వేద్దాం. ఇవి నా కోసం వేసుకున్నాను, ఇప్పుడు వేసేవి మీకోసం వేస్తాను. ఇప్పుడు పెద్దది పెట్టేశాను, పెద్దదాంతో ఎంత సైజు వస్తాయో చూడండి. ఇలా వస్తాయన్నమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. చూసారా ఎలా తిప్పితే అలా వస్తున్నాయి అన్నమాట. అంటే కింద నూనె వేయడం మర్చిపోతే ఒకటికొకటి అతుక్కుపోతాయి. సో ఇవి ఇన్స్టెంట్గా చేసుకునేవండి. ఇవి స్టోర్ చేయకుండా ఎక్కువ కుక్ చేసేద్దాం. అంటే యాక్చువల్లీ టైం ఉంటే కుక్ చేసే ప్రాసెస్ కూడా ఇవాళే చూపిస్తాను, లేకపోతే రేపు చూపిస్తాను. ఇది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బ్రౌన్ రైస్ నూడిల్స్. కాస్త పని అనుకోకుండా చేసుకుంటే మీ పిల్లలు చాలా హెల్దీగా తినేయచ్చు అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి.